అలనాటి తెలుగు సినిమా నటి గిరిజ గురించి వివరించాలంటే ఆమె జీవితం, సినీ ప్రస్థానం, ఆమె సాధించిన గుర్తింపు అనేక ఆసక్తికరమైన కోణాలను కలిగి ఉంది. 1950, 1960 దశకాల్లో తెలుగు సినిమా పరిశ్రమలో హాస్య నటిగా, కథానాయికగా ఆమె సాధించిన విజయాలు ఆమెను ప్రత్యేక స్థానంలో నిలిపాయి. గిరిజ పూర్తి పేరు దాసరి గిరిజ. 1936 మార్చి 3న ఆంధ్రప్రదేశ్లోని కంకిపాడులో జన్మించారు. ఆమె తల్లి దాసరి రామతిలకం ప్రముఖ రంగస్థల సినిమా నటి. ఈ కళాత్మక నేపథ్యం గిరిజ సినిమా రంగంలోకి అడుగు పెట్టడానికి ఒక బలమైన పునాది వేసింది. గిరిజ గుడివాడలో తన పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకుంది. 13 ఏళ్ల వయసులో ఆమె మద్రాసుకు వెళ్లి తన తల్లి వద్ద ఉండిపోయింది. ఈ సమయంలోనే సినిమాలపై ఆసక్తి పెంచుకుంది. గిరిజ సినీ రంగంలోకి అడుగు పెట్టే నాటికి ఆమె వయసు 13 సంవత్సరాలు. ఆమె అందమైన రూపం కారణంగా కస్తూరి శివరావు ఆమె ఫోటోలు చూసి 1950లో విడుదలైన పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు సరసన రాజకుమారి పాత్రలో నటించే అవకాశం కల్పించారు. ఈ సినిమా ఆమెకు మొదటి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమెకు ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్యతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఆమె కెరీర్ కు కీలకమైన మలుపును ఇచ్చింది. గిరిజ, రేలంగి జంటగా నటించిన సినిమాలు తెలుగు సినిమా హాస్య రంగంలో ఒక బెంచ్ మార్క్ గా నిలిచాయి. 1951లో విడుదలైన పాతాళ భైరవి చిత్రంలో గిరిజ టైటిల్ రోల్లో నటించి నరుడా ఏమి నీ కోరిక అనే ఒకే ఒక్క డైలాగ్తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 1959లో విడుదలైన అప్పు చేసి పప్పుకూడు చిత్రంలో గిరిజ, రేలంగి జంటగా నటించిన కాశీకి పోయాను రామహరి అనే హాస్య గీతం ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ గా నిలిచింది. ఈ గీతం ఆమె హాస్య నటనా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. గిరిజ, రేలంగి కలిసి దాదాపు 2 దశాబ్దాల పాటు అనేక సినిమాల్లో హాస్య దృశ్యాలతో ప్రేక్షకులను అలరించారు. వీరి జంట తెలుగు సినిమా హాస్య చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా నిలిచింది. గిరిజ హాస్య నటిగా మాత్రమే కాకుండా కథానాయికగా కూడా అద్భుతమైన నటన కనబరిచింది. ఆమె అక్కినేని నాగేశ్వరరావుతో వెలుగు నీడలు, ఎన్టీ రామారావుతో మంచి మనసుకు మంచి రోజులు, జగ్గయ్యతో అత్త ఒకింటి కోడలే, అలాగే శివాజీ గణేశన్తో మనోహర, హరనాథ్తో మా ఇంటి మహాలక్ష్మి, చలంతో కులదైవం, జేవి రమణమూర్తితో ఎమ్మెల్యే వంటి ప్రముఖ చిత్రాల్లో నటించి మెప్పించింది. 1950 నుంచి 60 దశకాల్లో గిరిజ హీరో హీరోయిన్లతో సమానమైన గుర్తింపును సాధించింది. ఆమె నటనా సామర్థ్యం, స్క్రీన్ పై చలాకీతనం ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేశాయి. గిరిజకు 17 ఏళ్ల వయసులో తల్లి రామతిలకం మరణించారు. ఈ సంఘటన ఆమె జీవితంలో ఒక పెద్ద ఆఘాతంగా నిలిచింది. అయినప్పటికీ ఆమె తన సినీ కెరీర్ను కొనసాగించి విజయాలను సాధించింది. గిరిజ సినీ దర్శకుడు సన్యాసిరాజును వివాహం చేసుకుంది. ఆమె తన భర్తను నిర్మాతగా స్థాపించడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఆసక్తికరం. గిరిజ భర్త సన్యాసిరాజు స్థాపించిన విజయగిరి ధ్వజ ప్రొడక్షన్ బ్యానర్లో 1969లో భలే మాస్టర్, 1971లో పవిత్ర హృదయాలు సినిమాలు నిర్మించారు. అయితే ఈ చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించలేదు. సినీ తెరపై హాస్యాన్ని పండించిన గిరిజ 57 సంవత్సరాల వయసులో 1995 సెప్టెంబర్ 5న మరణించారు. గిరిజ తెలుగు సినిమా రంగంలో హాస్యనటిగా, కథానాయికగా చెరగని ముద్ర వేసింది. ఆమె నటించిన సినిమాలు, ముఖ్యంగా రేలంగితో కలిసి చేసిన హాస్య దృశ్యాలు ఈ రోజు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. ఆమె చలాకీతనం, సహజమైన నటన మరియు స్క్రీన్ పై ఆకర్షణ తెలుగు సినిమా చరిత్రలో ఆమెను ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. గిరిజ తెలుగు సినిమా రంగంలో ఒక అద్భుతమైన నటి, హాస్యమణిగా, కథానాయికగా తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆమె నటన, రేలంగితో ఆమె కెమిస్ట్రీ, సినిమా రంగంలో ఆమె చేసిన కృషి తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమె జీవితం యువనటులకు ఒక స్ఫూర్తిదాయక కథగా నిలుస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.